వింతగలమా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును సంతసమున స్తుతింతును. పంతముగా తన ప్రాణమును పాపులకు నీయను వచ్చి సిలువ రక్షినను రక్షించెనగా వింతగలమా యేసు ప్రేమను సంతసమున స్తుతింతుము. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వివరించెదను. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ సమయమందు మనం దేవుని నమ్మినటువంటి వారుతో కూడా దావీదు కూడా దేవుని నమ్మినటువంటి వాడై, దేవుని యందు భయభక్తులు గలవారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి అని పలుకుచున్నాడు. పాపాత్ములను దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు, అది ఒక సంగతి. తన్ను నమ్మినటువంటి వారిని కూడా ఆయన వచ్చి ఆలకించమని కోరుచున్నాడు. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వివరించేదనంటాడు దావీదు. అనుభవం చూడండి, దేవుడు తన కొరకు చేసినటువంటి ఆ గొప్ప రక్షణ కార్యములను గూర్చి తర్వాత నమ్ముకున్నప్పుడు ఆయన తన జీవితంలో చేస్తున్నటువంటి ఇహపరుస్తున్నాం కాగా నా జీవితకాలం అంతే నేను ఇలాగూ నిన్ను స్తుతించదను, నీ నామను బట్టి నా చేతులు ఎత్తుదనని దావీదు చెప్పుతున్నట్లుగానే నీ అనుభవం లేక సర్వలోకున్నటువంటి మానవుల అనుభవం అటువంటిది కావాలని ప్రభు అయిన దేవుడు కోరుచున్నాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముకొని పాపరిహారం పొంది ధన్యులు కండని ప్రభు పేట మనవి చేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించుగా. ఈ దినం ఆదివారం 12 గంటలకు ప్రార్థన కూడిక జరుగును కనుక తామెల్లరూ అనుమానించగా అందరూ వచ్చి దేవుని మాటలు విని దైవ దీవులను పొందవాలని ప్రభు పేట మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.